Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. అంటే వాళ్ళే కెమెరా ముందు మాట్లాడేసి అంటే నువ్వు డబ్బులు ఇస్తానంటే పాపం పాపం వాళ్ళ ప్రాణం ఎంత నాన్న 10,000 వాళ్ళకి చాలా ఎక్కువ కదా. అంటే నేనేమంటున్నానంటే నువ్వు పాపం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు, నేను ఆ ఛానల్ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళ స్టేచర్ ఏంటి, ఆ మనుషులు ఏంటి, సిగ్గుండక్కర్లా వాళ్ళకి. ఇట్లాగా వాళ్ళే డబ్బులు ఇచ్చి తెచ్చుకుని కూర్చోబెట్టి మాట్లాడించడం ఏంటి అసలు. నా మీద 30,000 వాళ్ళు స్పెండ్ చేశారంటే ముగ్గురిని కూర్చోపెట్టి వాళ్ళు ఎంత రేటింగ్లో సంపాదించుంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అసలు, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ అమ్మా నాన్న ఏంటి, వాడు పుట్టుకేంటి, సిగ్గుండక్కర్లా టీవీ వాడికి. ఇలా జరిగినాయి పాపం. ఇట్లా కూర్చోబెట్టి అన్నీ వేసేసరికి వాళ్ళకి నేను ఎవరో కూడా తెలియదు. కర్ణాటక పోలీసులకి నేను వచ్చిన ఆవిడ సెలబ్రిటీయా లేకపోతే మామూలు అమ్మాయా అని వాళ్ళకి ఏమి తెలియదు. వీళ్ళు న్యూస్ వేయడం వల్ల ఓ ఎవరో సెలబ్రిటీ వచ్చారు, సో సెలబ్రిటీ ఉంది అని పాపం వాళ్ళకి కూడా తెలియదు. వీళ్ళ జ్ఞానోదయం ఇచ్చారు వాళ్ళకి ఫీడింగ్. ఈ అమ్మాయి ఇలాగా అమ్మ అలాగా అంటే వాళ్ళకు కూడా డౌట్ వస్తుంది కదా పోలీసుకి. ఆల్రెడీ నువ్వు నేను ఒక పార్టీకి వెళ్ళాం, నువ్వు ఉండిపోయావు, నేను బయటకు వచ్చేసాను ఆ పార్టీ నుంచి. అక్కడ ఏదన్నా ఇష్యూ జరిగింది ఇలాంటిది, మనం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు పిలిపిస్తారు, పిలిపించి మనల్ని ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి మీ పేరేంటి, మీరేంటి, ఏ ఊరు, ఏంటి, తీసుకున్నారా లేదా అని చెప్పి వాళ్ళకు కూడా టెస్టులు చేపిస్తారు. ఇది కామన్, ఇది జరుగుద్ది. కానీ అరెస్ట్ చేసే అంత తప్పు కాదు. ఒకవేళ నేను డ్రగ్స్ తీసుకున్నాను నాన్న, ఎందుకు అరెస్ట్ చేస్తారు? డ్రగ్స్ తీసుకుంటే నేను విక్టిమ్ని, నన్ను అరెస్ట్ చేయరు. అరెస్ట్ చేయనక్కర్లేదు, కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో నిరూపణ అయిన తర్వాత మనం ఫైన్ కట్టుకుంటాం, లేదంటే వాళ్ళు డీహైబ్రేషన్ సెంటర్ అంటారు కదా, అక్కడికి పంపిస్తారు. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని ఫైన్ కట్టించుకుంటారు, అక్కడికి పంపిస్తారు. అసలు దీనికి సంబంధం లేదు, అసలు అరెస్ట్ చేయకూడదు. ప్లస్ మీడియా వాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ పేర్లు కానీ వాళ్ళని పబ్లిసిటీ చేయకూడదు. వాళ్ళు విక్టిమ్స్ కదా, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, సమాజం మీద ఉంటుంది. ఎవరైనా సరే అసలు ఆ విక్టిమ్ ఫొటోస్ వేయకూడదు. కానీ మొత్తం పెద్ద ఇదే అయింది కదా, అసలు చాలా చేసేసారు కదా. ఎంత నష్టపోయాను నాన్న. ఈషా గారి ఫ్రెండ్స్ దూరం పెట్టేశారు ఆ పాపని. ఆ ఉద్యోగం టైంలో తన ఇబ్బంది పడిపోయిందా, నేను నా ఫ్రెండ్స్ అందరూ ఇదైపోయారా. మా అమ్మ, మాది పల్లెటూరు నాన్న, నేను పరువు కోసం చచ్చిపోతాను. యాక్చువల్లీ అది ఇప్పుడు అడుగుదాం అనుకున్నాను. అది మీ అమ్మగారి గురించి కూడా నిన్న మనం వీడియో అప్లోడ్ చేసిన దాంట్లో ఫుల్ ఎమోషనల్ అయ్యారు చాలా. అసలు నేను అమ్మ మీద ఎన్నిసార్లు ఒట్టేసినా కూడా ఎమోషన్లో వచ్చేస్తుంది అసలు కళ్ళంటి నీళ్ళు. పాపం నేను అది కూడా చెప్పాను, నేను మా మదర్ ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు కూడా వీడియో పోస్ట్ చేశాను, ఇమ్మీడియట్ గా పోస్ట్ చేశాను. అమ్మ ఏమైపోయిందంటే బ్లాంక్ అయిపోయి ఎవరో వచ్చేసారు, నన్ను తీసుకెళ్ళిపోతున్నారు, నన్ను వచ్చేయమంటున్నారు, నేను వెళ్ళట్లేదు, నేను గట్టిగా పట్టేసుకున్నాను గుమ్మాన్ని, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. అసలు కాన్షియస్ లో కూడా లేదు అమ్మ. నేను హాస్పిటల్ వీడియో పెట్టినప్పుడు అమ్మ ఏదేదో మాట్లాడేస్తున్నారు. సో అమ్మ కొలాప్స్. అప్పటి నుంచి ట్రీట్మెంట్లు జరుగుతూనే ఉన్నాయి. సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అస్సలు అనుకోలేదు. మా అమ్మని ఎంతైనా బతికించుకుందాం అనుకున్నా. మా తమ్ముడు కూడా బాగా చూసుకుంటాడు మదర్ని కోల్పోయానా. నా కూతురా, నా ఫ్రెండ్సా, నా అపార్ట్మెంట్లో వాళ్ళు నిజంగా చాలా మంచి వాళ్ళు. నా చుట్టూ నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ నేనేంటో తెలుసు. నేను పార్టీలు చేసే వాళ్ళకి తెలుసు ఈ పిచ్చముండ ఏంటి అనేది. అందరూ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక్కటి ఏంటంటే నా అదృష్టం, నేను అయ్యో నాకు ఇంత కేసు వచ్చింది, నేను వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళ మొహమాటని పిలుస్తున్నాడు, ఇలాగే ఒక పార్టీకి వెళ్తే చెప్పాను కదా ఒక ఆవిడ ఇలా అనిందన్నాను, ఇలాగే అంటారు అని చెప్పి నేను ఇంట్లో ఉండిపోయాను. నేను ఎవరికి కాల్స్ చేయలేదు, ఎవరిని రికమెండేషన్ అడగలేదు. వాళ్ళంతటి వాళ్ళు కాల్ చేసి ఈషా పాపతో మాట్లాడారు. అంటే నేను ఇష్యూలో ఉన్నప్పుడు మొత్తం ఇండస్ట్రీ అంతా ఈషా, నా క్లోజ్ సర్కిల్ ఎవరున్నారు, మా హీరోలు ఎవరున్నారు, మా వాళ్ళందరూ ఈషాకి సపోర్ట్గా నుంచుని ఈషాని అట్లా ముందు పెట్టి నడిపించారు. మా ఆయనకి భయం, మీడియా ముందుకు రారు, మిగతా విషయాల్లో ఉండరు, హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా భయం దానికి. తన ఒక టైప్. సో నా కూతురు తమ్ముడు ముందుండి ఇవన్నీ నడిపించారు. వాళ్ళు ముందున్నారు, వీళ్ళందరూ వెనకాల ఉన్నారు. 5 లాయర్లు వచ్చారు నాన్న మీకు సపోర్ట్గా. ఇక్కడి నుంచి 2 వచ్చారు, అక్కడ 3 వచ్చారు లాయర్లు. తర్వాత ఒక లాయర్ని నేను అరెస్ట్ అయిన తర్వాత అప్పటికప్పుడు ఒక లాయర్ని, అక్కడ కర్ణాటక లాయర్ని అప్పటికప్పుడు మాట్లాడారు. నేను ఒక్కదానే వెళ్ళాను కదా, నేను ఒక్కదానే వెళ్ళాను. మీకు ఎవరు సపోర్ట్ చేయలేదా ఈ విషయంలో?
అదే లాయర్లు 5 వచ్చారు అంటే వాళ్ళు అంతే. సపోర్ట్గా అవును. వచ్చినట్టే కదా అవును. నాకు. అవును. అక్కడ నా బెడ్ రిలేషన్ అంటే వాళ్ళే ఉండాలి. హేమ గారు అనగానే చాలా పెద్ద సర్కిల్, పెద్ద పెద్ద పొలిటికల్ కానీ యా లేకపోతే అంత మంచి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. అవును లైక్ అందులో ఆ పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోన్ కొడితే 5 నిమిషాల్లో జరిగిపోయే పని కరెక్ట్. అని ఉన్నారు. అవును కానీ ఎందుకు ఇంత 18 నెలలు అంటే ఇన్ని నెలలు కాదు, నడవడానికి? నెలలంటే ఒకసారి కోర్టులో కేసు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు డ్రింక్ అండ్ డ్రైవ్ దొరికావు అనుకో, అది కూడా ఇన్ని రోజులు లాగుతుంది. అది కోర్టులో చాలా కేసులు పెండింగ్ ఉంటే కనుక మన కేసులు అంత తొందరగా కొట్టారు, ఉమ్, లేకపోతే అంత తొందరగా శిక్ష పడదు. ఉమ్, ఓకేనా? ఉమ్, 2 ఇప్పుడు నువ్వు అడిగిన దానికి ఏంటంటే, నేను తప్పు చేసి ఉండుంటే ఉమ్, డెఫినెట్గా అడిగేదాన్ని. ఉమ్, సరే నేను తప్పు చేసేసాను, నేను ఇది అయిపోయింది, నా తప్పు అయిపోయింది, ఎట్లా అయినా పర్లేదు మీరు బతికించండి అని నేను పోనీ కాళ్ళు పట్టుకుంటాను, లేదా కడుపు పట్టుకున్నా మా హీరోలనో ఎవరినో ఒకరిని కడుపు పట్టుకున్నా అడుగుతాను. ఉమ్, నేను చేయనప్పుడు నేను ఎందుకు భయపడాలి? నేను ఎందుకు రికమెండేషన్ తీసుకోవాలి? నేను ఒక్కదానే వెళ్ళాను ఎంక్వైరీకి, అవును. నేను ఒక్కదానే వెళ్ళా. నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళా. సార్ నేను ఈ టైంకి వస్తాను, కెన్ ఐ కమ్ సార్? నా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, కోర్టుకి మొత్తం ఇచ్చాను. ఇదిగోండి సార్, వాళ్ళు ఫస్ట్ నోటీస్కి నేను రిప్లై ఇచ్చాను, సెకండ్ నోటీస్కి రిప్లై ఇచ్చాను, థర్డ్ నోటీస్కి నేను వెళ్ళి ఆయన ముందు ఉన్నాను ఉమ్, ఉమ్, అని చెప్పి. ఓకే. నువ్వు ఒకటి ఆలోచించి, నేనైనా దేశద్రోహం చేస్తానా? నన్ను అర్ధరాత్రి పట్టుకెళ్ళి జడ్జి ముందు నుంచోబెట్టి సినిమా రేంజ్లో నన్ను తీసుకెళ్లి జైల్లో వేయడానికి లేదు. అంత తప్పేం చేశాను? నేను ఆ పోలీసు వాళ్ళు కూడా అదే అడిగాను, నేను అంత తప్పేం చేశాను? ఇంత పరిగెత్తుకుని తీసుకుని వెళ్ళి అంత తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పాల్సిన అవసరం ఏంటని అడిగా. ఉమ్, మేడం మీడియా వాళ్ళు మమ్మల్ని ఇలా అడుగుతున్నారు మేడం, 10 lakhs తీసుకుని మీరు ఆవిడ అరెస్ట్ చేయడం మానేశారా అని. 10 lakhs వాళ్ళు డబ్బులు కూడా మెన్షన్ చేస్తున్నారు అంత ఫోర్స్ చేశారు పోలీసులకి వీళ్ళు. ఉమ్, మరి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఉమ్, మేమేం తీసుకోలేదు, ఆవిడెవరో కూడా మాకు తెలియదు, వీళ్ళేంటి ఇలా అడుగుతున్నారు, రేపు పొద్దున మా ఉద్యోగాలు పోతాయేమని వాళ్ళకి ఉంటుంది కదా. అవును. చెప్పాను కదా, అవును. మీడియా వాళ్ళు ఇన్వాల్వ్ అవడం వల్ల 100 కేసులు గెలిచిన ఒక న్యాయవాదికి 1 కేసు ఓడిపోవటానికి కారణం మీడియా ఇన్వాల్వ్మెంట్ వల్ల జడ్జిమెంట్ మారింది అని అన్నారు. ఓకే. దానివల్ల మనకి బెయిల్ శాంక్షన్ చేశారు వాళ్ళు ఆలోచించిన తర్వాత. ఓకే. ఇదే ఇప్పుడు అంత ఏం లేదు, నిర్దోషి, తను అలాంటివి ఏం తీసుకోలేదు అని చెప్పి వార్త రాగానే మీ ఫ్యామిలీ మెంబర్స్, అమ్మగారు విన్నారా వార్త? విన్నారు. 3వ తారీఖున వచ్చిందిగా, నవంబర్ 3కి వచ్చేసింది. నవంబర్ 12 నేను నా బర్త్డే గట్టిగా చేసుకున్నా. పోయిన సంవత్సరం బర్త్డేనే చేసుకోలేదు నేను. అయ్యో. సో ఇలాంటి ఈ సిచ్యువేషన్స్ వల్ల ఈ సిచ్యువేషన్స్ వల్ల మళ్ళీ నేను బర్త్డే పార్టీ పెట్టి మళ్ళీ దాన్ని ఇంకొక బూత్ చేస్తారు ఎందుకు అని చెప్పి పిలుచుకొని మనమే తిట్టించుకోవాలి. తిట్టించుకో. అందుకని నేను అసలు పోయినసారి బర్త్డే చేసుకోకపోతే 2-3 ఫ్రెండ్స్ అందరూ కలిపి అట్లీస్ట్ కేక్ అన్నా కట్ చేయవే ఏంటి అది ఇది అని అలా చేశారు. పోయిన ఇయర్ చేసుకోవాలి, ఈ ఇయర్ 3కే వచ్చేసింది. సో పేపర్స్ రావడానికి టైం పట్టింది. కోర్టు జడ్జిమెంట్ కాపీస్ నా చేతికి వచ్చే వరకు చెప్పొద్దు అన్నారు. అందుకని నేను చెప్పలేకపోయాను. అప్పుడు నా 12th నా బర్త్డే కూడా చేసుకున్నాను. బాగానే ఉంది, పర్వాలేదు అమ్మ, ఇంకొక పేపర్స్ రాగానే మీడియాకి వెళ్తానమ్మా, అన్నీ మంచిగా అయిపోతాయి, నువ్వు అసలు బాధపడకు, నా గురించి ఆలోచించుకో, అది ఇది అని చెప్పా. ఒక స్టేజ్లో నేను డిప్రెషన్కి వెళ్ళిపోయి నేనే చచ్చిపోదాం అనుకునే ఒక స్టేజ్లో మా అమ్మ నన్ను బతికిచ్చింది. నీకు ఏదన్నా అయిందంటే నేను ఒక దాని ఉన్నాను, నేను ఏమైపోతానో నీకు అర్థం కావట్లేదు, పిల్లుంది ఇక్కడ, నువ్వు ఎదవేషాలు ఏది అయ్యొద్దు, మైండ్లోంచి ఇవన్నీ పెట్టుకోకు అని చెప్పి మా అమ్మ ఒక ఆవిడ భాషలో బాగా తిట్టి వీళ్ళందరినీ చెప్పింది, ప్రామిస్ చేయించుకుంది, నువ్వు అస్సలు ఇంకొక సెకండ్ థాట్ అసలు తీసుకోవద్దు అని. ఒక సెకండ్ థాట్ తీసుకున్నాడప్పుడు అనిపించింది, పాప హస్బెండ్ అంటే ఇప్పుడు హస్బెండ్ పర్వాలేదు, పాపకి ఇంకా మ్యారేజ్ కాలేదు కదా నాన్న, ఇప్పుడేగా స్టడీస్ కంప్లీట్ చేసుకోవచ్చు. అమ్మేమో ఆల్రెడీ డయాలసిస్ స్టేజ్ లో ఉంది, ఆవిడ ఇబ్బంది పడుతుంది, ఆవిడ రేపు ఆ టెన్షన్ లోనే ఉన్నారు. సో దీనివల్ల మనకి హ్యాపీ. నా కూతురు మా ఇంట్లో నా ఫ్రెండ్స్ అందరికి తెలుసు నేను ఏంటో అని. అంటే నేను ఎన్ని పార్టీలకి వెళ్తాను కదా, నా కారు నేనే డ్రైవ్ చేసుకుని మా ఇంటికి వస్తాను అబ్బా, ఎన్ని పార్టీలకి వెళ్ళినా నేను డ్రైవర్ ని పెట్టుకోను. మీరు కూడా చూసారు కదా, సుమన్ కూడా మన సుమన్ టీవీ ఇంటర్వ్యూ జరిగినప్పుడు రోషన్ కూడా అన్నాడు, అక్క ఎన్ని పార్టీలు మన ఇద్దరం కలిసి చేయలేదు అక్క అనేసి. శివాజీ రాజా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, అది మందు తాగదు, అది దాన్ని చూస్తే అలా అనుకుంటారు, అది తాగదు, అది ఇది అని మాట్లాడతారు. నాకు రెడ్ బుల్ ఒక షాట్ వేసి రెడ్ బుల్ వేసారంటే ప్రపంచాన్ని ఊపేస్తుంటాను అనమాట, ఎవడు రాడు అది ఇది అని. అది నాకు బై బర్త్ భగవంతుడు ఎనర్జీ ఇచ్చాడు. అది నేను షూటింగ్ లో కూడా ఇలాగే ఉంటాను, నేను నాకు అలవాటు, నేనే కార్ డ్రైవ్ చేసుకుని వస్తాను. అలాంటిది డ్రగ్సా?
అందుకని ఎవ్వరు పట్టించుకోలేదు. నా ఫ్రెండ్ సర్కిల్ కానీ జనాలు కానీ ఎవ్వరు పట్టించుకోలేదు. ఇంకా జనాల గురించి మాట్లాడితే నేను వెళ్ళిన టెంపుల్స్ కానీ నేను వెళ్ళిన ప్లేసుల్లో కానీ పెద్దవాళ్ళు ఉంటారు, అంటే పెళ్ళిళ్ళు, ఎంగేజ్మెంట్స్ ఇలాంటి వాటికి వెళ్తాం కదా, అక్కడ అందరు ఆడవాళ్ళు వచ్చేసి నా చేతులు ఇట్లా పట్టేసుకుని కొంతమంది ఇలా బుగ్గలు గిల్లేసి, నువ్వు ఫైటర్, నువ్వు ఫైట్ చేయి, మేమందరం నీ వెనకాల ఉన్నాము, నువ్వు తప్పు చేయవని మాకు తెలుసు, నువ్వు అస్సలు వెనక తిరగొద్దు, ఇలాంటి మీడియా వాళ్ళు కొన్ని లక్షల మంది వచ్చినా సరే నువ్వు అసలు అలాగే నిలబడు, నీ వెనకాల మేమున్నాం, మేము కనపడకపోవచ్చు, మా బ్లెస్సింగ్స్ నీతో ఉంటాయి అని చెప్పి. తర్వాత హోమాలు అవన్నీ చేస్తారు కదా గుళ్ళో, అక్కడ తుడవడానికి పెద్ద మొత్తం వీళ్ళందరూ పెట్టుకుంటారు కదా, వాలంటీర్లుగా వచ్చి చేస్తూ ఉంటారు. అలాగే తిరుపతిలో కూడా వాలంటీర్స్ వస్తూ ఉంటారు, బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని ఆరెంజ్ కలర్ ఈ కట్టుకుంటారు. అక్కడ తిరుపతి వెళ్తే వాళ్ళందరూ అమ్మ గుళ్ళో ఉన్నంతసేపు మేము నీ గురించి అంటున్నాము, అన్యాయంగా నిన్ను బలి తీసుకున్నారమ్మా, నువ్వు అస్సలు భయపడకు, మేమందరం ఉన్నామని. పెళ్ళిళ్ళకి వెళ్తే ఇక్కడ, గుడికి వెళ్తే అలాగా పెద్దవాళ్ళు అనమాట, వయసులో పెద్దవాళ్ళు, నాకంటే చిన్నోళ్ళు అందరూని. సో ఇంతమంది నమ్మలేదు. అంటే ఇంత పెద్ద న్యూస్ వేసినప్పుడు నన్ను తీసి పక్కకు పెట్టేయాలి. నా బిజినెస్లు పాడైపోయి ఉండాలి, నేను ఈవెంట్స్ చేసుకుంటాను, ఈవెంట్స్ పాడైపోయి ఉండాలి, నా కూతురు కెరియర్ పాడైపోయి ఉండాలి, నా హస్బెండ్ని పక్కన పెట్టేసి ఉండాలి, నన్ను పక్కన పెట్టి ఉండాలి. కానీ ఎవ్వరు పెట్టలేదు తెలుసా. అందరు ఫోన్లు చేశారు, అందరూ మాట్లాడారు. అమ్మ ఈషా పాప నీకేం కావాలి నాన్న, నువ్వు ఒక్కదాన్ని వెళ్తున్నావు, లాయర్స్ కావాలా, ఏమన్నా మనీ కావాలా, అక్కడ కార్లు కావాలా, నీకు రూమ్స్ కావాలా, ఏం చేయమంటావు 500-600 కాల్ పాపకు వచ్చినాయి. నా సర్కిల్ నిజంగానే నా సర్కిల్ ఏం చిన్న సర్కిల్ కాదు. కాకపోతే నేను తప్పు చేసి ఉంటే ఈ సర్కిల్ అంతా వాడేసేదాన్నేమో.